ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో ఈ గోడౌన్ అంటే కరెన్సీ స్టాక్ గోడౌన్ లాగా పెట్టుకున్నారు. అది ఆ గోడౌన్కి ప్రణయ్ ప్రకాష్ అనేది హెడ్ ఆఫ్ ది గోడౌన్. అందులో కాటన్ బాక్సెస్లో పైసలు వస్తూ ఉంటాయి. ఎవరికి ఆథరైజేషన్ ఉందో వాళ్ళు వచ్చి ఆ బాక్సులు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. సో క్యాష్ క్యారియింగ్ ఏజెంట్లో ఈయన హెడ్ ప్రణయ్ ప్రకాష్ ఐఐటి తెలివితేటలు ఉపయోగించి ఎవరికి తెలియకుండా ఈ కాటన్ బాక్సెస్ అన్నీ ఎక్కడికి తీసుకురావాలా, ఎక్కడ స్టోర్ చేయాలా, ఎక్కడికి పంపించాలా, ఎవరి ద్వారా పంపించాలా అనే రోల్ ఈయన పోషించాడు. అయితే ఈ ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్స్ మనకి తెలియవచ్చింది ఏంటంటే, వైఎస్ జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్మార్క్ అపార్ట్మెంటు జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి దగ్గరలో ఉండటం వల్ల అక్కడ జనసంచారం రావటం పోవటం, నా బొట్టోళ్ళు మీ బొట్టోళ్ళు ఎవరన్నా వెళ్తే రానిచ్చేవాళ్ళు కాదంట. అక్కడ ఒక సీసీ కెమెరాలు, బందోబస్తు, సెక్యూరిటీ, ఎవ్వరు రావడానికి పోవటానికి వీల్లేదు. అపార్ట్మెంట్ దిక్కు అప్పట్లో ఎవరికి అర్థమయ్యేది కాదు. పొరపాటున అర్థమైనా కొద్ది తెలివితేటల్లో మనం ఏమనుకుంటాం, పక్కనే ప్యాలెస్ ఉంది, జగన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కదా అటు వెళ్ళకూడదులే అనుకుంటాం. ఎందుకంటే ఆ టైంలో జగన్ రెడ్డి గారి ప్యాలెస్ చుట్టుపక్కలకి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు అన్న విషయం మనకు తెలుసు. సో ఆ విధంగా సెక్యూరిటీ ప్రెమిసెస్కి అట్లా ఉండేటట్టు పెట్టుకొని ఈ ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో ఇది దందా చేశారు. అందులోకి వచ్చి పోవటానికి కసిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే ఆథరైజేషన్ పాస్ ఉన్నట్టుగా తెలియవచ్చింది. ఈయన ఇదర్ కమాల్ ఉదర్, ఉదర్ కమాల్ ఇదర్ చారవేసేవాడని చెప్పి తెలియవచ్చింది. అయితే ఈ ప్రణయ్ ప్రకాష్ అనే అతను తండ్రి ప్రొఫెసర్, వేరే కంట్రీస్లో ప్రొఫెసర్ జాబ్ చేసుకుంటున్నాడు. సరే, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ప్రణయ్ ప్రకాష్ దుబాయ్కి పారిపోయాడు అన్నట్టుగా మనకి తెలియవచ్చింది దర్యాప్తు సంస్థల ద్వారా. సరే, పట్టుకొస్తారు, విచారిస్తారు. ఈ ప్రణయ్ ప్రకాష్ని ఇందులో ఎవరు తీసుకొచ్చారు, ఈయన డ్యూటీ ఏంటి, ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎన్ని కాటన్ బాక్సెస్ ఆఫ్ మనీ టన్నులు ఇచ్చాడు, ఏంది కథ అనేది వెలుగులోకి వస్తే ఈయన డైరెక్ట్గా బిగ్ బాస్కి ఇచ్చాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారా, ఇంకొక వ్యక్తికి ఇచ్చాడా, అసలు టోటల్ డీటెయిల్స్ అన్నీ తెలిసే అవకాశం ఉంది. ఈయనతో పాటుగా ఇంకొక ఐఐటియన్స్లో ఒకరు సైమన్ ప్రసాద్. ఈయన కూడా ఐఐటి నుంచి బయటకు వచ్చిన ఇంటలెక్చువల్ స్టూడెంట్. ఈ సైమన్ ప్రసాద్ని కూడా ఇందులో ఇరికించారు ఈ లిక్కర్ స్కామ్లో. ఈయన రోల్ ఏంటంటే రూట్ మ్యాప్ అంట. అంటే ప్రకాశము ఈ మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ గోడౌన్, సోకాళ్ళు గోడౌన్ అంటారు, ఏమంటారో తెలియదు, కరెన్సీ స్టోరేజ్ పాయింట్ అని అంటారేమో తెలియదు. ఈ సైమన్ ప్రసాద్ అనే అతను ఏంటంటే రూట్ మ్యాప్, ఎప్పటికప్పుడు రూట్ మ్యాప్, ఈ ప్యాకేజీ కట్టలు కాటన్ బాక్సెస్ ఏ రూట్లో ఎక్కడికి వెళ్ళాలా ఆ రూట్ మ్యాప్ అంతా డిజైన్ అంతా సైమన్ ప్రసాద్ అనే అతను చేసేవాడు. తర్వాత ఇంకొక అతను పురుషోత్తం వినయ్ కుమార్, ఇతను ఐఐటిఎన్, ఇతను సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అతను. ఇతను కూడా ఒక రోల్ ఇచ్చారు. ఈ విధంగా ఐఐటి నుంచి పాస్ అయిన బ్రెయిన్స్ అందరినీ కూడా క్రిమినల్గా బ్రెయిన్స్ వాడుకొని ఈ దందా అంతా చేశారు.